ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. ఏమండి 10 నుంచి కూడా చూద్దాం. 10 నుంచి ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన వారు యోహాను గారు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. ప్రకటన గ్రంథాన్ని ఆలోచించేటప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనసులో పెట్టుకోవాలి. ఈ ప్రకటన గ్రంథానికి మరో పేరుంది, దర్శన గ్రంథం, హెచ్చరిక గ్రంథం, ప్రకటన గ్రంథం, ప్రవచన గ్రంథం. ఎందుకంటే ఎక్కువగా ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన అనేక సంగతులు రూపకాలంకారంలో మనకు కనబడతాయి. ఎందుకంటే తాను దర్శనములో ఏది చూస్తున్నాడో, తను ఏదైతే దర్శనంలో చూస్తున్నాడో, దేవుడు తనకి ఏది చూపిస్తున్నాడో యోహాను గారు అదే వ్రాశారు. అప్పటికి యోహాను గారు ఒక ఖైదీగా, పద్మాసు ద్వీపములో ఒక ఖైదీగా ఉన్నాడు. ద్వీపంలో ఒక ఖైదీగా, ఇంకెవరో ఉన్నారో ఆయన వదిలేస్తారు అలాగా ఖైదీని తీసుకెళ్ళిపోయి. మనకు అలాంటి జైలు ఒకటి ఉంది, అండమాన్ జైలు అంటారు. ఎవరో ఉండరు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. అదే వాళ్ళకి శిక్ష. చుట్టూ సముద్రం ఉంటుంది. ద్వీపం అంటే తెలుసు కదా, ద్వీపం అంటే ఐలాండ్, చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. అక్కడ వదిలేస్తారు. బ్రతికితే బ్రతుకుతాడు, చస్తే చస్తాడు. పలకరించడానికి మనుషులు ఎవరు ఉండరు. అది ఒక శిక్ష. అలాంటి శిక్ష యోహాను గారికి వేశారు. అలాంటి శిక్ష కాలంలో తాను ఖైదీగా ఉన్నప్పుడు తనకు కలిగిన దర్శనాలే ప్రకటన గ్రంథంలో రాశాడు. అయితే ఇందులో తను ఏది చూస్తున్నాడో అది యాజ్ ఇట్ ఈస్గా రాశాడు. మీ అందరికీ తెలుసు, దర్శనం అనగానే దానికి ఒక భావం ఉంటుంది కదా. దర్శనం అనగానే దానికి ఒక భావం ఉంటుంది. దర్శనంలో చూపించే లేదా కనబడే రూపాలు అవి ఒక భావాన్ని కలిగి ఉంటాయి. దర్శనంలో చెప్పబడే సంగతులు నంబర్లు కావచ్చు, లేదా కాలాలు కావచ్చు, లేదా మరేమైనా కావచ్చు, భావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు నెబుకద్నెజర్ రాజు కలగన్నాడు. ఆ కలలో ఒక ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమ 4 లోహాలతో కూడినది. ఏమండి, ఈ దర్శనంలో బంగారం అంటే బంగారమేనా? అదొక రాజ్యాన్ని సూచిస్తుందా? రాజ్యాన్ని. వెండి అంటే వెండి కాదు, అది మరొక రాజ్యాన్ని సూచిస్తుంది. ఇత్తడి అన్న, ఇనుమన్నా అవి 4 సామ్రాజ్యాలను సూచిస్తున్నాయి. వాటికి ఒక భావం ఉంది. అలాగే ప్రకటన గ్రంథం అనగానే దర్శన గ్రంథం అని, అందులో చెప్పబడే సంగతులు అనేకము భావపూరితమైనవని మనసులో పెట్టుకొని చదివితే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు 10వ వచనం చదువుదాం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి ఒక స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెస్సు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదొకియా అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. నువ్వు వ్రాసింది ఈ 7 సంఘాలకు పంపించు. ఈ 7 సంఘాలు ఆసియా దేశములో ఉన్న పట్టణాలు. సంఘాల పేర్లు కాదండి ఇవి, గుర్తుపెట్టుకోండి. ఇవేంటి? పట్టణాలు. ఏవైతే ఇప్పుడు మనం చదువుకున్నామో, ఏవైతే చెప్పబడిన 7 సంఘాలుగా మనకు కనబడుతున్నాయో, సంఘాల పేర్లు కాదు. స్మరణ ఏమంటారు? ఎఫెస్సు, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవదొకియా 7 సంఘాలు. అవి పట్టణాలు, సంఘాల పేర్లు కాదు. చాలామంది సంఘాలకు వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకున్నారు కాబట్టి మేము ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు అనుకొని చాలామంది రకరకాల పేర్లు పెడతారు. కనిగిరి దగ్గర ఒక సిఎస్పురం అని ఒకటి ఉందండి ఊరు, రెహబోతు చర్చ్ అంట. నాకేదో విచిత్రంగా అనిపించింది. రెహబోతు చర్చ్, ఆఫ్ కోర్స్ దానికి ఏదో అర్థం ఉంది. సంఘం క్రీస్తు సంఘం కదా, సంఘం క్రీస్తుది, క్రీస్తు పేరే పెట్టుకోవాలి. ఎనీవే
ప్రకటన గ్రంథంలో ఈ పేర్లు చూసి అవి సంఘానికి పెట్టబడిన పేర్లు అనుకుంటే పొరపాటు. ఆసియాను దేశములో ఉన్న పట్టణాలు, ఆ పట్టణాలలో ఉన్న సంఘాలు, నీవు చూస్తున్నది ఆయా పట్టణాలలో ఉన్న సంఘాలకు పంపించు అన్నాడు. అంటే ఎఫెస్సు సంఘానికి రాసిన విషయాలు ఎఫెస్సు పట్టణానికే అని అనుకోకూడదు. స్వర్ణకు రాసినటువంటి విషయాలు స్వర్ణ సంఘానికే అనుకోకూడదు. పెర్గమ సంఘానికి రాసిన విషయాలు పెర్గమకే అనుకోకూడదు. ఏమండి, ఇలాగూ ఏ సంఘానికి రాసిన విషయాలు ఆ సంఘానికే అనుకోవటం పొరపాటు. ఎందుకంటే ఒక విషయం చెప్తాను మీకు. డాక్టర్లు ఉన్నారు అనుకోండి, చాలా విషయాల్లో వాళ్ళు ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటారు, చాలా కేసులు వాళ్ళు డీల్ చేస్తుంటారు. అలా వాళ్ళు డీల్ చేయడానికి వాళ్ళు చదువుకున్న చదువు ఉపయోగపడుతుంది. వాళ్ళు చదువుకున్న చదువులో ఒక రోగం, ఆ రోగానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆపరేషన్ అయితే ఎలా చేయాలి, వివరంగా రాసి ఉంటాయి. వాళ్ళు ఎలా రాశారు అంటే వాళ్ళ అనుభవాలు వాళ్ళు రాశారు. వాళ్ళ అనుభవాలు, వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్స్, వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయోగాలు, వాళ్ళు చేసిన ఆ పద్ధతులు అవన్నీ భద్రపరిచారు రాసి. ఇప్పుడు డాక్టర్ కావాలనుకున్న ప్రతి వారికి అది ఉపయోగం. అలా కాకుండా డాక్టర్లకి రేర్ కేసులు వస్తాయండి. అంటే ఎప్పుడు వైద్య చరిత్రలో వాళ్ళు ఎరగని క్రొత్త రోగాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది, వింత సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఏదైనా ఇప్పటి వరకు వాళ్ళు చూడని క్రొత్త కేసు, మెడికల్ హిస్టరీలోని ఇప్పటి వరకు చూడని కేసు ఏదైనా వస్తే టోటల్గా డాక్టర్లు అందరూ ఆ పేషెంట్ చుట్టూ చేరతారు. టోటల్గా ఏంటంటే కేసును స్టడీ చేయాలి, ఆపరేషన్ ఎలా చేయాలి, వాళ్ళ ఐడియాలజీతో చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఆ స్టెప్స్ ఒక డాక్టర్, ఇద్దరు డాక్టర్లు రాసేసుకుంటూ ఉంటారు. అంటే ఒక క్రొత్త రోగానికి వాళ్ళు ఆపరేషన్ చేసినా, ట్రీట్మెంట్ చేసినా ఆ సమాచారాన్ని భద్రపరుస్తారు. ఎందుకు భద్రపరుస్తారు అంటే ఇలాంటి సమస్య మళ్ళీ ఏదో ఒక పేషెంట్లో, మళ్ళీ ఏదో ఒక మనిషిలో మళ్ళీ కనబడుతుంది. మళ్ళీ కనబడినప్పుడు క్రొత్తగా ప్రయోగాలు చేయాల్సిన అవసరత లేదు. ఈ కేసులో ఎలాంటి వైద్యం అందించారో, ఎలాంటి ఆపరేషన్ చేశారో, ఆపరేషన్లో ఎలాంటి పద్ధతి ఉపయోగించారో, ఇలాంటి రోగం ఎవరికి వచ్చినా ఇదే పద్ధతి సరిపోతుంది కనుక ఈ సమాచారాన్ని భద్రపరుస్తారు. అలాగే కోర్టులో కేసులు ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక కేసు విషయంలో ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థలోనే లేదా న్యాయ చరిత్రలోనే అలాంటి కేసు ఎదురు కాలేదనుకోండి, ధర్మాసనం అంటారు, 3 జడ్జిలు 6 జడ్జిలు మొత్తానికి కూర్చుంటారు. ఒక కొత్త కేసు వస్తే దాని మీద వాళ్ళు సమాలోచనలు చేస్తారు. ఏం చేద్దాం, ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థలోనే ఇలాంటి దానికి ఒక క్లాజ్ లేదు, ఒక లా లేదు, దీన్ని మనం ఎలా నిర్ణయం తీసుకుందామని ఆలోచన చేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు జడ్జి తీర్పిస్తాడు. అంటే ముగ్గురు జడ్జిలతో కూడిన ఈ ధర్మాసనం ఒక తీర్పు రాస్తుంది. ఆ తీర్పును వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, రిజర్వ్ చేయటం అంటారు. జడ్జిమెంట్ ఏం చేస్తారు, జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారు. ఎందుకు రిజర్వ్ చేశారంటే ఆ తర్వాత కాలంలో ఇలాంటి కేసు ఆ దేశంలోనే భారతదేశంలో ఎక్కడొచ్చినా ఇదే జడ్జిమెంట్ కంటిన్యూ అవుతుందండి. అంటే భారతదేశంలో ఒక న్యాయమూర్తి ఒక కేసు విషయంలో ఒక తీర్పిస్తే ఆ తీర్పు తర్వాత తరాలలో అలాంటి కేసులు వచ్చినా అది సరిపోతుందంటే 100% సరిపోతుంది. దేవుడు బైబిల్లో 66 పుస్తకాలు ఎందుకు రాయించాడు, సంఘాల గురించి ఎందుకు రాయించాడంటే ప్రారంభ సంఘాలలో ఏ సమస్యలు ఉన్నాయో, సమస్యలు కావచ్చు, లేదా వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన మాదిరి విషయాలు కావచ్చు. వాళ్ళల్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సంఘంలో ఉన్న ప్లస్లు రాయించాలి, సంఘంలో ఉన్న మైనస్లు రాయించాలి. సంఘము యొక్క విధులు రాయించాలి, సంఘము యొక్క లోటుపాట్లు రాయించాలి, సంఘములోని కార్యక్రమాలు రాయించాలి. ఎందుకంటే సంఘముగా కూడుకును ప్రపంచంలో ఇక ఎన్ని సంవత్సరాలకైనా ఎన్ని యుగాలకైనా సంఘం అనేది ఏర్పడితే క్రొత్త సమస్యలు ఏవి రావు. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘంలో ఉన్న సమస్యలే మిగిలిన సంఘాల్లో కూడా వస్తాయి. గనక దేవుడు ఏం చేశాడంటే అలా సమస్యలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో ఒక దానిని రిజర్వ్ చేశాడు, ఒక తీర్పు రిజర్వ్ చేశాడు. ఈ తీర్పు ఏమవుతుంది, ఈ ట్రీట్మెంట్ ఏమవుతుంది, తర్వాత ఎలాంటి రోగం ఏ సంఘానికి వచ్చినా ఈ ట్రీట్మెంట్
సరిపోతుంది. కనుక కొరింథీ పట్టణానికి ఉత్తరం రాస్తే అది కొరింథీయులకి మనకు చెల్లదనుకోకండి. కొరింథీ పట్టణానికి రాసింది మనకు కూడా. ఎందుకంటే కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలే ఉన్న పరిస్థితులే మన సంఘాలలో కూడా ఉంటాయి, అది దేవుడికి తెలుసు. కనుక బైబిల్ 66 పుస్తకాలతో కంప్లీట్ ఎందుకు అయిందో తెలుసా? ఇక అంతకు మించి ప్రపంచంలో కొత్తదేం జరగదు. బైబిల్లో రాయబడిన వాటికంటే క్రొత్తదేమి ఇక ప్రపంచంలో జరగదు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్లో లేనిది ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు. ప్రపంచంలో ఉన్నది ఏదైనా బైబిల్లో ఉండక మానదు. ప్రపంచంలో ఉన్నది ఏదైనా బైబిల్లో ఉంటుంది. బైబిల్లో లేనిది ఏది ప్రపంచంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు అంత పర్ఫెక్ట్గా రాయించాడు. కనుక కొరింథీ పత్రికకు పౌలు ఉత్తరం రాస్తూ ఏమంటాడు ఒకసారి చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున. ఇది కొరింథీ పట్టణానికి మాత్రమేనా? ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీనా? యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న వారు ఏ స్థలంలో ఉన్నా ఈ పత్రిక ఆ ప్రతి స్థలంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి ఇది చెందుతుంది. అదే కదా మాటలో రాయబడింది. మళ్ళీ చూస్తారా మాట, మళ్ళీ చదువుతారా? మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో, అది కొరింథీ అయినా పర్లేదు, గలతీ అయినా పర్లేదు, ఎఫెసు అయినా పర్లేదు, స్ముర్న అయినా పర్లేదు, తియోతైరు అయినా పర్లేదు, విశాఖపట్నం అయినా పర్వాలేదు, ఏ స్థలంలో యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నారో వారందరికీ కొరింథీ పత్రిక అవసరం. పౌలు క్లియర్ చేశాడు. అలాగూ ఎఫెస్సులో ఉన్న 7 సంఘాల విషయాలు ఎందుకు రాశాడు? ఎందుకు రాయాలి అంటే ఆ సంఘాలలో జరిగిన విషయాలు, లోపాలు, వాళ్ళ మంచివి, వాళ్ళ మాదిరికరమైన విషయాలు వాళ్ళల్లో ఉన్నవి, ఇవన్నీ మనకు అవసరము గనుక దేవుడు రాయించాడు. ఇది మనసులో పెట్టుకొని ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథానికి వద్దాం. 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి చదువుదామా? 13 నుంచి. తిరుగగా ఈ స్వరం ఏంటి? నన్ను రాయమంటున్నాడు, పుస్తకంలో రాయమంటున్నాడు, 7 సంఘాలకు పంపమంటున్నాడు. ఈ స్వరం ఏమిటని తిరిగి చూశాడట. 7 దీపస్తంభాలు, 7 సువర్ణ దీపస్తంభాలు. ఎన్ని ఉన్నాయట? 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని. 7 దీపస్తంభాలు. ప్రియులారా, దీపస్తంభాలు అంటే ఏంటో మీకు తెలుసు. దీపము అనగానే వాక్యము. ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపము. పేతురు గారు మాట్లాడుతూ ఉంటాడు ఆ మాట. పోనీ వచనం రాసుకోండి, ఎందుకంటే మీకు గుర్తుండడానికి, ఎగ్జామ్లో రాసినా రాయకపోయినా అర్థం కావడానికి, మీకు అర్థం కావడానికి 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపం. వాక్యము దీపమైతే ఆ దీపాన్ని మోసే స్తంభాన్ని ఏమంటారు? దీపస్తంభం. ఇప్పుడు సత్యము లేదా వాక్యమునకు స్తంభం ఏది? మీకు వెంటనే కనెక్ట్ అయిపోవాలి. ఎక్కడుందా మాట? తిమోతి పత్రికలో ఉంటుంది. ఆ వాక్యము సంఘమునకు, సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉన్నది. ఏంటది? సంఘము సత్యమునకు స్తంభం, ఆధారం. సత్యమునకు స్తంభం ఏది? సంఘం. గనుక 7 దీపస్తంభాలు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? సంఘం, దీపస్తంభం. దీపం వాక్యం అయితే ఆ దీపాన్ని మోసేది ఏది? నిలబెట్టింది ఏది? సత్యానికి ఆధారం ఏది? సంఘం. దీపస్తంభం అనగానే సంఘం. దీపస్తంభం ఎంత ప్రాముఖ్యమైందో మీ అందరికీ తెలుసు. ఏమండి, విశాఖపట్నం దీనికి ఒక పోర్ట్ ఉంది.
ఈ పోర్ట్ ఎందుకుందో తెలుసా? బిజినెస్. విదేశాల నుంచి నౌకలు సముద్రం మీద ఎంతో గూడ్స్ని, విదేశాల నుంచి అది ఏదైనా కావచ్చు, ఎంతో మెటీరియల్ తీసుకొని వస్తారు, మనుషులను తీసుకొని వస్తారు. ఇలా సముద్రంలో ప్రయాణించుతున్న వారికండి సముద్రంలో చుట్టూ వాటరే ఉంటుంది, ఏం కనపడదు, దిక్కులేవో తెలియవు. రాత్రిపూట అయితే ఇంకా ఘోరం, ఎటు వెళ్ళాలో తెలియదు. అలాంటి వారికి లైట్ హౌస్ అని సముద్రం ఒడ్డున ఒక ఎత్తైన స్తంభాన్ని కడతారండి. ఎత్తైన స్తంభాన్ని కడతారు. ఆ స్తంభం పైన ఒక పెద్ద ల్యాంప్ లైట్ పెడతారు. ఆ లైట్ అలా తిరుగుతూ ఉంటుంది, సర్కిల్ అవుతూ ఉంటుంది. కొన్ని వందల కిలోమీటర్ల వరకు కూడా లైట్ వెళ్ళగలిగినంత పవర్ఫుల్ లైట్ని పెడతారు. చీకట్లో ఉన్న వారికి అక్కడ ఒడ్డు ఉంది, అక్కడ పోర్ట్ ఉంది, అక్కడికి మనం వెళ్ళొచ్చు అనే సమాచారాన్ని ఆ దీపస్తంభం ఇస్తుంది. దీపస్తంభం అనగానే దారి చూపించేది, వెలుగు చూపించేది. మీ అందరికీ తెలుసు, ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేది ఎవరంటే ఖచ్చితంగా క్రైస్తవుడే. మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశించనియండి. సంఘము మనుషులకు వెలుగునిచ్చేదైతే ఆ సంఘాన్ని దీపస్తంభం అన్నాడు. కనుక ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడు చదవండి, ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. 13 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని చూచి తిని. ఇక ఆయన గురించిన వర్ణన ఏమంటున్నాడు చూడండి. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఏమండి, ఆయన పాదాలు అపరంజితో సమానమై ఉన్నాయట. ధవళమంతా తెల్లగా ఆయన వెంట్రుకలు ఉన్నాయట. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయట. ఏమంటే సువార్త ప్రకటించు వారి పాదాలు ఏమన్నాడు? సుందరాలు. అపరంజి ఎంత అద్భుతంగా మెరుస్తుందండి. ఆయన పాదాలు అపరంజిలా ఉన్నాయంటే మనందరికంటే ముందు సువార్త ప్రకటించిన ఆయన ఎవరు? పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఇతర ప్రాంతాల్లో కూడా మనం ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ప్రకటించు వారి పాదాలే సుందరములైతే. మనం అరకొరగా ప్రకటిస్తేనే సుందరంగా కనబడితే అసలు ఆయన తన బ్రతుకునే సువార్త ప్రకటించడానికి ఇచ్చాడు కనుక ఆయన పాదాలు ఎలా కనపడుతున్నాయి? అపరంజి, అపరంజి పాదాలు. మరి నేత్రాలు ఎర్రగా ఉన్నాయంటే కళ్ళు ఎప్పుడు ఎర్రగా అవుతాయి? కోపం ఉన్నప్పుడే కదా. ఆయన అంత సుందర రూపుడే, కానీ సంఘాలలో ఉన్న పరిస్థితిని బట్టి ఆయన కళ్ళు ఏమైంది? ఎర్రబడ్డాయి. అది ఆ రూపానికి భావాన్ని మనం ఆలోచించాలి. రైట్. ఆ తర్వాత ఏమన్నాడో కొంచెం ముందుకు చదువుదామా. ఆయన స్వరం ఎలా ఉందట? ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె, విస్తార జల ప్రవాహాల ధ్వని వలె ఉంది. 16 ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు. 7 నక్షత్రాలు, 7 నక్షత్రాలు. ఎందుకే ఈ సంఘము, ఈ నక్షత్రాలు, ఈ 7 నక్షత్రాలు ఏమంటే 7 స్తంభాలు, ఇవన్నీ ఏంటని మీరు అనుకుంటున్నారేమో. క్రిందకు వద్దాం ఒకసారి. 19వ వచనం. కాగా ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు ఏమంటున్నాడు? నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభాలు, ఆ 7 నక్షత్రాలు అనగానే 7 సంఘాలకు ఎవరట? దూతలు. దూతలు. దూతలు అంటే ఏ దూతలు? దూతలు అనగానే ఏ దూతలు? సంఘమునకు దూతలు అనగానే దేవదూతలు కాదండి. పరలోకంలో 6 రెక్కలుండి 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతాయే సేవకులైన ఆత్మలు, ఆ దూతలు కాదు. ఈ భూమి మీద దూత అనగానే అంబాసిడర్. అంబాసిడర్, అంబాసిడర్ అంటే సమాచారాన్ని తీసుకొచ్చేవాడు. దూత అంటే సమాచారాన్ని తెచ్చేవాడు. దూత అనే ఈ పదం భూమి మీద ఎవరికి వర్తిస్తుందో ఒకసారి చూడండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం.
మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. యాజకులు ఎవరట? సైన్యములకు అధిపతియగు యెహోవాకి దూతలు. యెహోవాకు దూతలు, యాజకులు దూతలు. యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులు గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరిని పంపాడట? నా దూత. నా దూత అంటే దేవదూత కాదండి, యాజకులు యెహోవాకు దూతలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మరియు నా సహోదరుడు జతపనివాడు నా తోటి యోధుడును మీ దూత అయిన ఎపఫ్రోదీతు గురించి మాట్లాడుతూ, యోధుడు నా సహకారి. తర్వాత ఏమన్నాడు? మన సహోదరుడు మీ దూత అంటే ఒక యాజకుడు దూత, దేవునికి సంఘానికి దూత. కనుక 7 నక్షత్రాలు అనగానే సంఘపు దూతలు అన్నాడు. వాళ్ళను మరి నక్షత్రాలుగా ఎందుకు పోల్చాడో మీ అందరికీ తెలుసు. ఎందుకు పోల్చాడు? అదే మనం దానియేలు 12:7 చదువుకుంటూ ఉంటాం. 12:3 ఏమంటారు? ఎందరైతే నీతి మార్గమును అనుసరించి అనేకులను ప్రభు మార్గం వైపు తిప్పుతారో, నీతి మార్గమును అనుసరించుటకు తిప్పుతారో, వారు ఆకాశమందలి జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అంటే ఒక జ్యోతి అనేక మందిని నీతి మార్గం వైపు నడిపిస్తుంది. ఒక నక్షత్రం అనేవాడు దేవుని మార్గాన్ని అనుసరించినట్లు అనేకులను త్రిప్పగలడు. ఆ సామర్థ్యం, ఆ ఆకర్షణ అతనికి ఉంటుంది. అంటే ఒక సేవకుడు తన వాక్శక్తితో, తన వాక్యముతో అనేక మందిని నీతిని అనుసరించి త్రిప్పగలడు. అందుకే సేవకుడిని దేవుడు ఏమన్నాడంటే నక్షత్రం, స్టార్. ఓకే, కనుక సంఘపు దూతలు అనగానే సేవకులని, వాళ్ళను నక్షత్రాలుగా పోల్చాడని మనసులో పెట్టుకొని, దీపస్తంభాలు అనగానే సంఘాలను సువర్ణమైన బంగారుమయమైన దీపస్తంభాలు, బంగారంతో పోల్చాడు సంఘాన్ని. సంఘము దీపస్తంభంగా పోల్చబడింది. రైట్. ఈ ఇంట్రడక్షన్ మనం చూసిన తర్వాత మరి ఈ 7 సంఘముల వివరణలో మొదటి భాగంలో 3 సంఘాల గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి లేఖనాలలో చూద్దాం. 2వ అధ్యాయానికి వద్దాం. 1వ వచనం నుంచి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు, దేవునికి మనుషులకు దూతగా లేదా అపోస్తులులకు సంఘానికి దూతగా ఎవరైతే ఎఫెసు పట్టణంలో ఉన్నారో ఆయనకి ఈ పత్రిక లేదా ఈ విషయాలు, ఈ సంగతులు నువ్వు రాయాలి. ఎఫెసు అనగానే ఎక్కడుంది అంటే, ఎక్కడుందంటే ఆసియా మైనర్లో ఎఫెసు అనే ఒక పట్టణం ఉంది. ఆ ఎఫెసులో ఉన్నటువంటి ఆ సంఘపు దూతకి ఎలా రాయి అన్నాడు. చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా. ఈ దీపస్తంభాలేంటో నక్షత్రాలేంటో మీరు ఆల్రెడీ విన్నారు. ఓకే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతున్నాను. అంటే ఎఫెసు సంఘంలో ఉన్న సంఘానికి ఉన్న మంచి లక్షణాలు చెప్తున్నాడు, గుడ్ క్వాలిటీస్ చెప్తున్నాడు. ఏమైనా నిజంగా దేవుడి దగ్గర నేర్చుకోవాలండి. ఏది చెప్పాలన్నా, ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే మీరు కూడా ఈ పద్ధతి ఫాలో అవ్వండి. ఏ పద్ధతి? ముందు వాళ్ళల్లో గుడ్ క్వాలిటీస్ చెప్పండి, కానీ మనం రివర్స్, డైరెక్ట్ అటాక్. వాళ్ళల్లో ఉన్న చెడ్డ క్వాలిటీ ముందు మనం రగిలిపోతుంటాం దాని గురించి. ఎప్పుడు ముఖాన కొండ బద్దలు కొడదామని ఆతురపడి ఎప్పుడు మాట్లాడకూడదు. ఆతురపడి ఎవరి మీద
కోప్పడకూడదు. అది అసలు తెలివి తక్కువతనం. యుక్తిగా మాట్లాడాలి క్రైస్తవుడు ఎప్పుడు. దేవుడే చూడండి, పౌలు గారి పత్రికలు చూసినా అలాగే ఉంటాయి. ముందు క్షేమాలు రాస్తాడు, మంచి రాస్తాడు, ఆ తర్వాత నెమ్మదిగా చురకలు అంటిస్తాడు, పీక మీద కత్తి పెట్టేస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా ఎఫెసు పట్టణానికి ఉత్తరం రాస్తూ మొదట ఏం చెప్పాడు? గుడ్ క్వాలిటీస్ చెప్తున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును. అంటే అబద్ధం కాదు. కొంతమంది కావాలని మనుషులు ఉన్నప్పుడు పొగుడుతుంటారని అది మరీ చిరాకు. అంటే ఎఫెసు సంఘంలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి. సంఘంలో ఏమున్నాయి? క్రియలు లేని సంఘం కాదు ఎఫెసు సంఘం. క్రియలు ఉన్నాయి. దేవుడు చెప్పిన క్రియలు అంటే ఏ పనైనా పని అనుకోకండి. సత్యమును ప్రకటించు పని సత్క్రియ. నీ క్రియలు తెలుసు నాకు. కష్టపడుతుంది, కష్టపడే క్యారెక్టర్ కూడా ఎఫెసు పట్టణానికి, ఆ సంఘానికి, ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘానికి కష్టపడే తత్వం ఉంది. నీకు కష్టం కూడా తెలుసు. కష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం కావాలి? సహనం కావాలి. ఆ కష్టంలో నీ సహనం కూడా నాకు తెలుసు. దేవుడు అంటున్నాడు, నీ క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు చాలా కష్టంతో చేస్తున్నావు, ఆ కష్టాన్ని చాలా సహిస్తున్నావు, నీ సహనమును నేను ఎరుగుదును. దుష్టులుగా ఎవరున్నా సహించలేని తత్వం సంఘానికి ఉంది. గుడ్ క్వాలిటీ. నీవు దుష్టులను సహించలేవనియు అపోస్తలులు కాకయే. అపోస్తలులు అవ్వడానికి ఒక క్యారెక్టర్ ఉంది, ఒక లక్షణం ఉంది. అపోస్తలులు అవ్వడానికి కొన్ని లక్షణాలు ఏమంటారు, కొన్ని అర్హతలు ఉన్నాయి. తాము అపోస్తలులు కాకయే, అపోస్తలులమని చెప్పుకొని వారిని నువ్వు పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. దాన్ని యేసుక్రీస్తు ఎత్తి మాట్లాడుతున్నాడు. చాలా ఇంపార్టెంటా? ఎవరు అపోస్తలులు కాదు కనిపెట్టాలా? అపోస్తలులు అంటే ఎవరు అపోస్తలుగా తెలియాలంటే ముందు అపోస్తలులు అంటే ఏంటో మనకు తెలియాలి. అపోస్తలులు అంటే పంపబడ్డవారు అని అర్థం. అపోస్తలుడు అంటే పంపబడ్డవాడు. ప్రవక్తలు దేవుని చేత పంపబడ్డారు కనుక వారు అపోస్తలులు. యేసుక్రీస్తు కూడా అపోస్తలుడే. అపోస్తలుడైన యేసుక్రీస్తు అని రాయబడింది కొత్త నిబంధనలో. ఎందుకంటే ఆయన కూడా ఎవరి చేత పంపబడ్డాడు? దేవుని చేత. ఆ తర్వాత యేసుక్రీస్తు చేత పంపబడిన అపోస్తలులు ఉన్నారు, 12 మంది శిష్యులు. ఆ తర్వాత వచ్చినటువంటి పౌలు గారు. సంఘం పరిశుద్ధాత్మ చేత పంపబడిన అపోస్తలులు ఉన్నారు. నేను నియమించిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని ఆత్మ చెప్పినప్పుడు సంఘంలో నుంచి పౌలుని శీలను వాళ్ళు ఏం చేశారు? పౌలు బర్నబాని వేరుపరిచారు. సంఘము పంపిన అపోస్తలులు ఉన్నారు. సంఘం ఎవరినైతే చేతులిచ్చి ప్రార్థించి పంపిందో వాళ్ళు అపోస్తలులు. అపోస్తలులు అని బైబిల్లో దేవుడి చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు, సంఘము చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అపోస్తలులు కారు. ఇకపోతే అపోస్తలులకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయడం అనేది అపోస్తలులకు ఉండవలసిన అర్హత. గుర్తుపెట్టుకోండి. 2 కొరింథీయులు అనుకుంటూ ఉంటుందన్నమాట. అపోస్తలులకు ఉండవలసిన అర్హత ఏంటండి? 2 కొరింథీ ఒకసారి చూద్దామా. 2 కొరింథీ 11వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులు. వారెవరంట? దొంగ అపోస్తలులు, మోసగాండ్రగు పనివారు. కొరింథీ పట్టణంలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. 2 కొరింథీ 12వ అధ్యాయం చూడండి, 12వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం. సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయటం వలన అపోస్తలుల యొక్క చిహ్నములు. మళ్ళీ చదవన్నమాట. సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నేను కనబరిచాను. అపోస్తలుల చిహ్నాలు ఏంటి? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయగలగాలి. తండ్రి చేత పంపబడిన ప్రవక్తలు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేశారు. యేసుక్రీస్తు అపోస్తలుడే. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు.
యేసుక్రీస్తు చేత పంపబడిన అపోస్తలులు మహత్కార్యాలు అద్భుతాలు చేశారు, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వాళ్ళు చేశారు, సంఘము చేత పంపబడిన వాళ్ళు చేశారు. మరి నువ్వు అపోస్తలుడు అయితే నువ్వేం చేశావు? కనుక సంఘానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం, వారు అపోస్తలులు కాక ఈ అపోస్తలు చెప్పుకుంటున్నారా, వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. ఇది కూడా బాధ్యతేనంటే బాధ్యతేనండి. ఎవరిని మనం ఏమనకూడదండి, వాళ్ళు ఏం చెప్పినా పర్లేదండి, వాళ్ళు ఏం చెప్పుకుంటే చెప్పుకునేవ్వండి, మనం ఏమనకూడదండి అని అసలు మనం అనొచ్చా? నువ్వు వాళ్ళని కనుగొనాలి. వాళ్ళు దొంగ అపోస్తలులా అయితే జాగ్రత్త, పక్కన పెట్టేయాలి. ఇంకేమన్నాడు చూడండి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అలిసిపోకుండా ఆ భారాన్ని మోస్తూనే ఉందట సంఘం. ఏమండి, మనం కూడా అలాగే కదండి, పాటలకు ఇవ్వాలి. అంతకుముందు కన్స్ట్రక్షన్కి ఇచ్చాం. ఒక కన్స్ట్రక్షనా 10 కోట్లు పెట్టి కట్టిన దీనికి ఇచ్చాం, యూనివర్సిటీ కట్టినప్పుడు దానికి ఇచ్చాం. మరలా కొత్త ఆడిటోరియం, ఏమండి ఇప్పుడు పెట్టిన ఆడిటోరియం అది కడుతున్నప్పుడు ఇచ్చాం. మరలా జయశాలి ఆడిటోరియానికి ఇస్తున్నాం, పాటలకు ఇస్తున్నాం, ఇంటి దగ్గర మీటింగులు చేస్తున్నాం మన సంఘం ద్వారా. ఇన్ని చేసిన తర్వాత సెమినార్కి వచ్చే ఫీజులు కట్టుకోవాలి. భారమే. కానీ మనం అలిసిపోవట్లేదు. ఆయన నామము భరించుటకు మీరు అలిసిపోలేదు, ఆయన భారము భరించి మీరు అలిసిపోలేదు. భారమే ఇది అవసరమైనవి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ఈ వాక్యానికి స్థిరమైన పునాది వేస్తున్నారు, మర్చిపోకండి. మీ ప్రయాస ఎవ్వరి ప్రయాస వృధా కాదండి, నేను చెప్తున్నాను కదా. మీరు పడే ప్రయాస ప్రభువుని బట్టి వ్యర్థము కాదు. మీరు రాసుకోవచ్చు, దేవుని సత్యము ప్రకటించబడ్డానికే మీ ప్రతి రూపాయి ఖర్చు పెట్టబడుతుంది. తెలుసా, మనం వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఎలా ఉంటాయి తెలుసా అండి? కానీ మనం సత్యాన్ని కాపాడి అప్పగించి వెళ్ళాలి. మనం ఒక మంచి స్ట్రక్చర్ ఇస్తున్నాం, రాబో కాలానికి ఒక మంచి స్ట్రక్చర్. ఈ వాక్యాన్ని మనం కాపాడాలి స్థిరంగా, అనేక తరాలకి ఇది ఉండిపోతుంది. గనుక భారము భరించిన మనం అలిసిపోకూడదు. అలా అలియకుండా పరిగెత్తుతూనే ఉందట. ఏది? ఎఫెసీ సంఘం. ఎన్ని మంచి లక్షణాలండి. తర్వాత ఏమన్నాడు చూడండి, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ మళ్ళీ ఏమంటున్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఇన్ని చేస్తున్న నీలో ఒక తప్పు ఉంది. ఎన్ని తప్పులు అన్నాడు చూడండి అక్కడ. 1 అన్నాడా 10 అన్నాడా? ఒకటే కదా, వదిలేయచ్చు కదా. జనరల్గా మనుషులకు మనం ఏం కోరుకుంటామండి, ఇన్ని కరెక్ట్గా చేస్తున్నప్పుడు ఒక్కటి చేస్తున్నాడు తప్పు, అది కూడా చెబితే ఎలాగండి, ఒక్కటే కదండి, వదిలేయచ్చు కదండి. కానీ దేవుడికి ఆ ఒక్కటి కూడా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఫుల్ఫిల్ అవ్వాలి. అన్నీ బాగా చేసి ఒక్క విషయంలో నువ్వు ఎందుకు డల్ అవ్వాలి, నువ్వెందుకు తప్పుడు వాడి అవ్వాలి? కనుక 100కి 100% నువ్వు బాగుండాలి. సంఘానికి రాయటం ఉద్దేశం కూడా అదే. ఈరోజు మనకు కూడా అది రాశాడు, క్రీస్తు నామమున ప్రతి స్థలమందు ప్రార్థించు ప్రతి ఒక్కరికి మాటలు, అందరికీ. గనుక అన్నీ బాగా చేస్తున్నాం, ఇది ఒక్కటే కదండి, చూసి చూడనట్లు వదిలేయచ్చు కదా అంటే దేవుడు వదలడండి. ఆ ఒక్కటి కూడా ఎందుకు తేడా ఉండాలి ఆయన? ఇన్ని చేసినప్పుడు ఆ ఒక్కటి చేయలేవా అంటే 100% నువ్వు ప్రయోజకుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 5, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో. ఏ స్థితి? నీవు మొదట నీకుండిన ప్రేమను ఏం చేశాడట? మొదటుండి ప్రేమ, ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ. ఇది ఎప్పుడు జరిగేదేనండి, పెళ్లి కాకముందు ఆ చంద్రుడు నాకు లేకపోయినా పర్లేదు, నువ్వే చందమామ అంటాడు. పెళ్ళి అయిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత వచ్చి కూర్చుందనుకోండి, దిక్కుమాలిందనలే పక్కకి దరిద్రం మొహం వేసుకొని. అప్పుడు చంద్రుడు అవసరం లేదు, సూర్యుడు అవసరం లేదు అన్నావు, నువ్వే నాకు అన్నీ అన్నావు. మొదట ప్రేమ ఉంటుంది. ఎంత పొంగుతారంటే ఉన్నదంతా అమ్మేసి దేవుడికి పెడతాను, ఈ ప్రాణం పోయినా పర్లేదు, పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్లేదు, మొత్తం దేవుడే. ఒకసారి జయశాలి గారి వాక్యం విన్న తొలినాళ్ళు, ఆ తొలి జ్ఞాపకాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఎంత రగిలారో.
ఏ రేంజ్లో మీరు ఆలోచించారో, ఏ రేంజ్లో మీరు ఊహించుకున్నారో, భవిష్యత్తు ఏ రేంజ్లో పనిచేయాలనుకున్నారు? ఉందా అండి? వ్యాన్ కొన్న కొత్తలో మేము వస్తాం పోటీ అండి విజయవాడలో. ఇప్పుడు వ్యాన్ ఖాళీగా ఉంది, మేము ఎవరు రాలేదండి. వ్యాన్ ఆడ వదిలేసి వచ్చేసారు. వ్యాన్ నేర్చుకోవడానికి డ్రైవర్లు పోటీ, నేను నేర్చుకుంటే వీళ్ళకి గొడవ, నాకు ఇవ్వట్లేదని. అందరు నేర్చుకున్నారండి. ఎవరికాడు జాబుల్లో సెటిల్ అయ్యాడు. ఒరే నాకు డ్రైవర్ లేరు అంటే ఒక్కడ రావట్లేదండి. వ్యాన్ డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు ఏమన్నా తెలుసా అన్నయ్య, జీవితాంతం మీ దగ్గర సేవ చేసుకుంటూ ఉంటాను అన్నయ్య, మీరు నాకు తండ్రి, శాంతక్క అక్క కాదు మమ్మీ. ఇప్పుడు నాకు సేవకు డ్రైవర్ లేరు అంటే ఎవరు రావట్లేదు. ఒక 40,000కి, ఒక 30,000కి, ఒక 20,000కి శాలరీలతో జీవితాలు గడుపుకుంటున్నారు. అదంతే, పొంగిపోతాం మనం. స్టార్టింగ్ అలా ఉంటుంది. సంఘముగా ఏర్పడినప్పుడు క్రొత్తలో ఎంత పొంగుతామంటే, మొదట ఉండిన ప్రేమ అంటే దేవుడి దృష్టిలో, లోక ప్రేమను వదిలేయండి, దేవుడి దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? మొదట ఉండిన ప్రేమ. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుతున్నాను ప్రభువా. అయితే ఏం చేయాలి? గొర్రెలను మేపు. అంటే దేవుడి దృష్టిలో నువ్వు దేవుడిని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన పనిని విపరీతంగా చేయడమే. ఆయన ఆజ్ఞలు గైకొనడమే కదండి ఆయన ప్రేమించడం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ఆయన ప్రేమించటం. అంటే మొదట్లో ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన పని చేసి ఆయన కార్యాలు చేసినంతగా ఇప్పుడు లేవని అర్థం. అంతేగా మన పరిస్థితి కూడా అదేనా? ఎఫ్ఎస్సి సంఘం పరిస్థితేనా అది? మన పరిస్థితులు కూడా అవే కదండి. మొదట నీకుండిన ప్రేమను వదిలితివని తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది అని. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అసలు అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, మనం అది జ్ఞాపకం చేసుకోం. అసలు దేవుడిలోకి రాకముందు నా దగ్గర ఎంత డబ్బు ఉండేదండి, ఇక్కడికి వచ్చాక అన్ని అటు పెట్టాలి ఇటు పెట్టాలి. మనం ఇది జ్ఞాపకం చేసుకుంటాం. ఏది? దరిద్రపు జీవితం జ్ఞాపకం చేసుకుని ఆ డబ్బు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది మనకి. నా చేతిలో ఎంత డబ్బు తిరిగేదండి. ఎందుకోనండి బీఓకి వచ్చాక నా డబ్బు లేకుండా అయిపోయిందండి. నా దగ్గరికి వచ్చి చాలామంది ఏమన్నా తెలుసా, అన్న సేవకులు ఎవరెవరకు వేలు లక్షలు చేసామన్నా, ఎందుకో ఇక్కడికి వచ్చాక మీరు మూవీలో ఆగిపోయారు, మీకు చేద్దామంటే లేదన్నా. అలాగే ఉంటుందమ్మా, ఏం కంగారు పడకు, అదంతే. కానీ మనం ఏం చేస్తాం, అప్పుడు ఎంత డబ్బు ఉండేది, ఇప్పుడు ఎంత డబ్బు ఉండేదని. ఆ మొదటి స్థితి అంటే అంతకు మొదటికి వెళ్ళకండి. దేవుడిలోకి రాకముందు ఉన్నంత స్థితి కాదు. దేవుడిలోనికి వచ్చిన తొలినాళ్ళల్లో దేవుడంటే నీకున్న ప్రేమ, పని అంటే ఉన్న ప్రేమ, వాక్యం అంటే ఉన్న ప్రేమ, ఆ మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవో ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నువ్వు మారు మనసు పొందాలి. ఏంటి? ఒక్క విషయంలోనేనా? అన్ని బాగున్నాయి. ఈ ఒక్క విషయంలో మారు మనసు పొందాలి. మేము బాప్తిజం తీసుకున్నాం కనుక మారు మనసు పొందామనుకుంటున్నారా? అది అప్పుడు నువ్వు పొందవలసిన మారు మనసు. ఇక్కడికి వచ్చినా మళ్ళీ మారాలి. ఏ మనసు మారాలి? మేము చాలా చేసేసాం. కొంతమంది అంటుంటారులేండి, మేము గతంలో చాలా చేసామండి, ఇలా గుర్తులేదండి. గతంలో చేస్తే గుర్తుండదండి. ప్రజెంట్ కూడా ఏం చేయాలి? చేస్తూనే ఉండాలి. గతంలో చేసిన వాడు ఇప్పుడు ఏమైపోయింది? చనిపోయినంత వరకు చేస్తూనే ఉండాలి. మేమంటే అప్పుడు ఎరగదీసామండి, అప్పుడు కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆగిపోయావు. అదే పరిస్థితి, సమస్య అదే. కనుక ఏ స్థితి నుండి పడితే ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని నీకుండిన మొదటి ప్రేమ తిరిగి మరలా క్రియలు చేయి అన్నాడా? చెయ్యి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును చివరికి సంఘాన్ని కూడా లేకుండా చేస్తాను. దీపస్తంభం తీసేయటం అంటే సంఘాన్ని క్యాన్సిల్ చేయటం, అఫిలియేషన్ రద్దు చేయడం అంటారు చూసారు జయశాలి గారు. అఫిలియేషన్ జయశాలి గారు రద్దు చేయడం కాదు, ఇక్కడ డైరెక్ట్ ఎవరు చేస్తారంటున్నారు? సంఘానికి యేసుక్రీస్తుని ఇచ్చిన అఫిలియేషన్ రద్దు చేస్తాడు. సంఘానికి యేసుక్రీస్తు ఇచ్చిన అఫిలియేషన్ని రద్దు చేస్తాడు. దాని దీపస్తంభాన్ని దాని చోటు నుండి నేనేం చేస్తాను? అన్ని మంచి లక్షణాలు ఉన్న తర్వాత ఈ ఒక్క విషయంలో తప్పిపోతే, అవును మెయిన్దే తప్పిపోయావు, నువ్వు అన్నీ చేసావు కానీ మెయిన్ది తప్పిపోయావు. ఈ ఒక్కటి చాలు, నువ్వు మారు మనసు పొందు. లేని ఎడల దీపస్తంభాన్ని నీ వద్ద నుండి తీసివేత్తును. అయితే ఒకటి నీలో ఉన్నది, ఇంకొక మంచి లక్షణం ఉంది, అది కూడా చెప్తాను. ఒకటి నీలో ఉన్నది
నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నికొలాయితుల క్రియలు నేను కూడా వాటిని ద్వేషించుతున్నాను. అంటే నికొలాయితులు ఎవరు? అక్కడికి వెళ్ళకండి. చాలామంది నికోలస్ ఉన్నాడు కదా, ఎవరు? భోజనం పంచిపెట్టుడు యుక్తం కాదని అపోస్తలులు 7 ఏర్పరచుకున్నారు కదా, ఆ 7 ఒకడు నికోలాస్. చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అబ్రివేషన్స్ ఇచ్చేస్తున్నారు. ఏమని? ఈ నికోలాయితులు అంటే ఎవరో కాదు, ఈ 7 ఒకడు నికోలాస్ అనేటువంటి వాడు ప్రత్యేకమై వాడు సొంత బోధ చేస్తున్నాడు. అలా వాడి బోధను ఫాలో అయిన వాళ్ళందరూ, ఆ ఫాలోవర్స్ అందరినీ నికోలాయితులు అన్నారు అని ఒక క్రొత్త బోధని, ఒక వింత బోధని చాలామంది చేస్తున్నారు. దానికి బైబిల్లో ఎలాంటి ఆధారం లేదు. బైబిల్లో ఆధారాలు లేనివి మనం చెప్పడానికి వీల్లేదు. బైబిల్లో ఏది ఉందో అది చెప్పడం రైట్. ఎవరెవరు అభిప్రాయాలు చెబితే అవి మనం తప్పు చెప్పేస్తే ఊహది, అంతే కదా. బైబిల్లో లేదంటే నువ్వేం చేస్తున్నావు? ఊహిస్తున్నావు. అంటే నికోలాస్ అని ఉందని నికోలాయితులు అంటే నికోలాస్ను ఫాలో అయ్యేవాళ్ళనే. అది బైబిల్లో లేదు కాబట్టి నువ్వు వద్దు. అవి చెడ్డవని మాత్రం గ్రహించు. అక్కడ ఏముంది? నేను కూడా వాటిని, యేసుక్రీస్తు అంటున్నాడు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. అంటే ఇవి మంచి క్రియలు కావు. ఎలాంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు? తీతుకు రాస్తూ అంటాడు పౌలే, తాము దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అవిధేయులు, అసహ్యులు. అదేనండి 1వ అధ్యాయం 16వ వచనం తీతు పత్రిక. రాయనవసరం లేదు, గుర్తు చేసుకోండి చాలు. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అవిధేయులు, అసహ్యులు, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులు. మన దగ్గర కూడా కనపడతారు నికోలాయితులు. దేవుడు మాకు తెలుసు అంటాడు, వాక్యం మాకు తెలుసు అంటాడు, మేము చేసేసామంటాడు, కానీ ఏ పని చేయడు, ఏ పనికి రాడు. ఈ మధ్యకాలంలో కోర్స్ అయింది, వీడు పోస్టర్లు వేయటం రాట్లా, పోస్టర్లు వేయటం రాట్లా. MBA ఇచ్చేసాను. కొమ్ములు ఏమన్నా వచ్చాయి 2? నికోలాయితుడు. నేను పోస్టర్, నన్ను ఏమంటావు ఏంటి? కోర్సు చేశా. కోర్సు చేసిన వాళ్ళు పోస్టర్లు అయిన అవసరం లేదని ఎక్కడైనా మేము చెప్పామండి? యూనివర్సిటీ రూల్స్ ఏమైనా ఉన్నాయా? దేవుడు విడిచి దేవుడు మా రిమిషన్ ఇవ్వలేదు కదండి. తాట నార తీయాలి ఒక్కొక్కడిని. ఒక్కొక్కడికి వచ్చే ఏమంటే వికారం ఒక్కొక్కడికి. నికోలాయితులు అవిధేయులు, అసహ్యులు, ప్రతి ఏ సత్కార్యంలో ఉండరు, దేనిలో ఉండరు. భ్రష్టులు అంటే అపోధులు అయిపోయారు. భ్రష్టుడు ఎవడు? వాడే కదా. ప్రతి సత్కార్య విషయం భ్రష్టులై ఉండి తమ పనుల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు. అంటే సంఘంలో ఉండి మేము బాప్తిజం తీసుకున్నాం, మాకు వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, దేవుడు తెలుసు, ఏ పనికి ఉపయోగపడవు. దేవుడి పని అంటే పరిగెత్తేవాడిని చూసి ముసిముసిలు నవ్వుతుంటాడు. ఒరే ప్రారంభంలో తెలియక నేను కూడా అట్లనే పరిగెత్తానురా. మనల్ని నారదీస్తారు. నాలాగే పక్కనుండు చెయ్యి. మాకు ఒకటి మీటింగ్ రెడీ అయిన తర్వాత టక్ చేసుకొని సూట్ వేసుకొని బైబిల్ పట్టుకొని స్టైల్గా స్టేజ్ ఎక్కడానికి మాత్రం వస్తాడు. గ్రౌండ్లో ఏ పని చేయడు. నికోలాయితుడు, అసహ్యుడు, భ్రష్టుడు. అన్నానని చెప్పండి. అలాంటి వాళ్ళు ఎవరంటే సంతోషాన్ని ఇలా అన్నాడని చెప్పండి. ప్రసంగంలో పేరు పెట్టండి నికోలాయితులు అని చెప్పండి. భ్రష్టులు, అవిధేయులు, అసహ్యులు, తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్లున్నారు అని 7వ వచనంలో అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2:7, చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక, వినే మనసున్నవాడని అర్థం. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు. జయించువాడు నీ అవిధేయతను నువ్వు జయించాలి, నీ శరీరాన్ని నువ్వు జయించాలి, అపవాదిని నువ్వు జయించాలి, లోకాన్ని జయించాలి. జయించువాడికి పరదేశంలో ఉన్న దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడు. ఇక 2వది స్మరణ. దీని పేరు ఇప్పుడు ప్రజెంట్ ఇజ్మీర్ అని పిలుస్తున్నారండి. స్మరణ అనే ఈ ప్రాంతాన్ని ప్రస్తుత కాలంలో ఏమని పిలుస్తున్నారు? ఇజ్మీర్. ఆసియా ఖండంలోనే ఉండి ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అనకండి, ఆసియా దేశం, ఆసియా మైనర్లో ఉన్నవి. స్మరణలో ఉన్న 8వ వచనం నుంచి 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. యేసుప్రభు ఎవరండి? యేసుప్రభు ఎవరు? మొదటివాడు, కడపటివాడు. మొదటివాడు దేనికి మొదటివాడు అండి? ఆయన
సృష్టికి మొదటివాడు. సృష్టిని ప్రారంభించిన వాడు ఎవరండి? సృష్టిని ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు అండి. ముగించేవాడు ఎవరండి? యేసుక్రీస్తే. ప్రారంభించిన వాడు, ప్రారంభకుడు, అసలు ఆద్యుడు, కారకుడు ఆయనే. ఆది అంతము నేనే. మొదటి వాడను కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు యేసుక్రీస్తు. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. శ్రమ ఉంది, దారిద్ర్యత. దరిద్రత అంటే తిట్టు కాదండి. వీడు దరిద్రుడు అని అంటే మనం తిట్టుకు ఉపయోగిస్తాం కదా. అది దారిద్ర్యం తప్పు కాదండి, పాపము కాదండి. చాలామంది దారిద్ర్యంలో ఉండి దేవుని పనిలో మాత్రం చాలా గొప్పవాళ్ళుగా ఉంటారండి. కొంతమంది డబ్బు ఉంటుందండి, కానీ ఆ డబ్బు తీరండి. లోకంలో బంధువులకు పెడతారు, స్నేహితులకు పెడతారు, దేనికో పెడతారు. బాధ అనిపిస్తుంటుంది కొంతమందిని చూస్తే. ఒక 10 లక్షలు తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ చేయగలడు, కానీ చేయడు. మీరు ఎంత ఇచ్చారు సంఘంలో? మీరు 2000 ఇచ్చారా? సర్లే అయితే నేను కొంచెం ఉన్నవాడిని కాబట్టి 2500 ఇస్తా. ముష్టి 500 వేసాడు మనకి. కానీ మనలో చాలామంది అండి, గమనించండి, ఏ సంఘంలో చూసినా పేదరికంలో ఉన్నవాడే ఉన్నదంతా ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. గమనిస్తే చాలామంది అలా ఉంటారండి. దారిద్ర్యత. ఈ స్మరణ సంఘంలో ఉన్నవాళ్ళు కూడా దారిద్ర్యంలో ఉన్నారట. శ్రమలో ఉన్నారు, దారిద్ర్యంలో ఉన్నారు. మీ శ్రమను, మీ దారిద్ర్యతను నేను ఎరుగుదును, అయినా నీవు ధనవంతుడివే. నువ్వు ధనవంతుడివే. ఏ ధనం ఉందండి మనకి? ఏ ధనం ఉంది? సత్క్రియలను ధనము. తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలను ధనం. యాకోబు గారు ఏమంటారో చూస్తారు ఒకసారి. ఆయన 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసంలో భాగ్యవంతులుగా, తనను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? ఈ లోకములో దరిద్రులైన వారు, పేదలైన వారు, దీనులైన వారు, వారు భాగ్యవంతులు. విశ్వాసాన్ని బట్టి భాగ్యవంతులు. నీకు విశ్వాసం ఉందా? నువ్వు భాగ్యవంతుడు. నీకున్న సొమ్ము ఇంకెవరికి లేదు, నీకున్న ఆస్తి ఇంకెవరికి లేదు. నువ్వు నమ్మితే నీ పేరిట కోట్ల 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 విలువ చేసే భూమి ఉంది. ఎక్కడో తెలుసా? పరలోకంలో ఉంది. సైట్ ఉంది, స్థలం ఉంది. నువ్వు భాగ్యవంతుడివే. లోకానికి తెలియదు అది. కనుక అలాంటి క్యారెక్టర్ ఎవరికి ఉంది అంటే, ఇదిగో ఈ స్మరణ సంఘంలో ఉన్నవారు. మరలా చదువుదామా? 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. యూదులు కాక, యూదులు అని చెప్పుకుంటున్నారు కానీ యూదులు కాదు వాళ్ళు. యూదుడు అంటే ఏమంటే నిజంగా అంటే నిజమైన యూదులు ఎవరు అంటే యేసుక్రీస్తు కూడా యూదుడేనండి. ధర్మశాస్త్రము నిజంగా పాటించాలి. ధర్మశాస్త్రంలోని నీతిని ఎరిగి ఉండాలి. ధర్మశాస్త్రంలో ఉన్న కనికరాన్ని ఎరిగి ఉండాలి. ధర్మశాస్త్రంలోని సత్యాన్ని ఎరిగి ఉండాలి. ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకి. కానీ ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళే మాది యోధ మతం అంటారు వాళ్ళు. ఏ మతం అది? యోధ మతం. యోధ మతం అంటే ధర్మశాస్త్రం కలిగిన వారు అని అర్థం.
ధర్మశాస్త్రం ఉంది, మేము యూదులు యూదమత ప్రవిష్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళకి ఆ ధర్మశాస్త్రంలో ఏముందో తెలియదు. వాళ్ళని యూదులు అనాలా? పేరుకు యూదులు కానీ భ్రష్టులు వాళ్ళు. ధర్మశాస్త్రం ఎరిగిన వాడు యూదుడు అని వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళు అలాంటి యూదులు కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో నీతి, కనికరము, న్యాయము ఈ మూడు ఉన్నాయి. వాళ్ళు అవి వదిలిపెట్టి ఏం చేస్తున్నారు? జీలకర్రలోను, సోపులోను, పుదీనాలోను 10వ వంతు ఇస్తూ మేము యూదులు అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు యూదులే కాదు, సాతాను సమాజపు వారిలో. వాళ్ళ క్యారెక్టర్లు ఏంటో మీ అందరికీ తెలుసు కదండి. పౌలు కానీ, శీల కానీ, పౌలు కానీ, బర్నబా కానీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అన్ని జనులకు సువార్త ప్రకటిస్తున్న ఊరుకోలేదు, యూదులకు సువార్త ప్రకటిస్తున్న ఊరుకోలేదు. యేసుప్రభువునే చంపేశారు. పౌలుకు కానీ మిగతా వాళ్ళకి కానీ అడ్డం కలిగించారు. వాళ్ళని చంపడానికి ప్రయత్నించారు. వీళ్ళందరూ ఎవరన్నమాట? సాతాను సమాజపు వారు. ఒకసారి అపోస్తుల కార్యాల్లో మరి పౌలు గారి సందర్భంలో రాయబడినటువంటి మాట మనం చూడగలిగితే 13వ అధ్యాయము 45 నుంచి చదవండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 45 నుంచి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 45 నుంచి. యూదులు జన సమూహములు, విపరీతమైన జన ఫాలోయింగ్, విపరీతమైన మంది వచ్చేసారు. వాళ్ళని చూసి మత్సరం తట్టుకోలేకపోతున్నారు. మత్సరంతో నిండుకొని పౌలుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్తున్నారట. వాళ్ళు అడ్డం చెప్పేస్తున్నారట. అంటే పౌలు చెప్పే దాంట్లో సత్తా లేదని కాదు, పౌలు చెప్పేది జ్ఞానం కాదని కాదండి. వాళ్ళు వినడం లేదు, అడ్డంగా మాట్లాడుతున్నారు. కొంతమంది మనం మాట్లాడుతుంటే అడ్డంగా మాట్లాడతారు. పౌలు మాట్లాడుతుంటే పౌలు వివేకంగా మాట్లాడతాడు, విజ్ఞానంగా మాట్లాడతాడు. కానీ వీళ్ళు అడ్డం చెప్పేస్తున్నారంటే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని అర్థం. అంతేగాని వాళ్ళ మాటల్లో జ్ఞానం ఉందని కాదు. పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పుచు పౌలును బర్నబా ధైర్యంగా ఎలా అన్నారు? దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవసరమే, అయినా మీరు దాన్ని త్రోసివేసి ఇప్పుడు ఏమండి మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కాబట్టి మిమ్మల్ని మేము వదిలేస్తున్నాం, వస్త్రాలు దులిపేసుకొని మేము అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే యూదులు ఎలాంటి వాళ్ళు అంటే భక్తిగల స్త్రీలను రేపి పౌలుకు శ్రమ కలిగించిన వాళ్ళు, అన్ని జనులకు సువార్త ప్రకటించకుండా అడ్డుకుంటున్న వాళ్ళు, వీళ్ళను సువార్త ప్రకటించకుండా చంపాలనుకుంటున్న వాళ్ళు. చివరికి వీళ్ళ గురించి రోమపత్రికలో ఏమంటాడు అంటే, దేవుని కోపము తుదమట్టుకు దేవుని ఉగ్రత వీరి మీదకి వచ్చింది, మనుషులందరికీ విరోధులు వాళ్ళు. 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. రోమపత్రిక 1వ అధ్యాయమా అపోస్తలుడైన పౌలు రోమ పట్టణానికి రాసిన ఉత్తరంలో 1వ అధ్యాయం 26 నుంచి మీరు చూడగలిగితే 26 నుంచి 32 వరకు కూడా ఉంటుంది. 32 వరకు కూడా ఇవన్నీ ఆ యూదులు చేసినటువంటి కార్యాలు, యూదులు చేసిన కార్యాలు. కనుక ప్రియులారా, యూదులు తెస్సలోని పత్రికలో కూడా మాట ఉండదు. తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తెస్సలోని పత్రిక, ఆ యూదులు మనుషులందరికీ విరోధులు, ఎల్లప్పుడూ సంపూర్తి చేస్తున్నారు. ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్ని జనులు రక్షణ పొందకుండానట్లు, వారితో మేము మాట్లాడుకుంటున్నట్లు. అన్ని జనులు రక్షణ పొందాలంటే మేము వాళ్ళతో మాట్లాడాలి, కానీ మేము మాట్లాడకుండా మాకు ఆటంకాలు. కనుక వీళ్ళందరూ ఎవరైనా నిజమైన యూదులు కాదు, వాళ్ళు సాతాను సమాజపు వారు. ప్రకటన గ్రంథానికి వద్దాం మరలా 2వ అధ్యాయము 10వ వచనం నుంచి. 10వ వచనం ఏమండి పైన మాట ఒకసారి చూద్దాం. సాతాను సమాజపు వారి వలన 9వ వచనంలోని మాట, సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకు. వారి వలన దూషణ, వారి వలన శ్రమలు. ఏమండి, ఆ రోజు యూదుల వలన ఈరోజు
క్రైస్తవులనబడిన నామకార్థ క్రైస్తవుల వలన మనకి ఎన్ని శ్రమలు వస్తాయి, ఎన్ని అవమానాలు వస్తాయి, ఎన్ని దూషణలు వస్తాయి తెలుసా? జయశాలి గారు వాటన్నింటినీ తట్టుకొని నిలబడి శ్రమల పాలైపోయి చాలా సహించుకొని నిలబడ్డారండి. ఈరోజు మీకు కూడా సత్యంగా చెబుతుంటే ఎన్నో దూషణలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వస్తాయి. అవన్నీ దేవుడికి తెలుసు, అన్నీ తెలుసు. నేను ఎరుగుదును అన్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు, మీరు శోధించబడాలి. అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. ఏమండి, ఇది యేసు ప్రభువే కదండి మాట చెప్తున్నాడు. అపవాది కొందరిని చెరలో వేయించబోతున్నాడని ఆయన చెప్తున్నాడు. ఏంటి? చెరలో వేయించబోతున్నప్పుడు ఈయన కాపాడాలి కదా, కాపాడాలా వద్దా? కానీ ఆయన కాపాడుతానంట్లా వాడు వేస్తాడు. ఎందుకు? వాడు చెరలో ఎందుకు వేయాలి? మీరు శోధించబడాలంటే కొందరిని చెరలోనికి పంపాలి. టార్గెట్ ఏంటంటే అందరినీ చంపేన అవసరం లేదు, అందరినీ జైల్లో పెట్టిన అవసరం లేదు. అంతెందుకండి, మోదవలసలో సెమినార్కి వచ్చిన మీలో ఒక్క 10 మందిని జైల్లో పంపారనుకోండి పోలీసులు, మీద కూడా అవసరం లేదు. జయశాలి గారిని, 4 డిప్యూటీ డైరెక్టర్ని, జాయింట్ డైరెక్టర్ని జైల్లో వేసారనుకోండి, ఇక్కడ ఒక్క పురుగు ఉండదు సర్దుకొని. వాళ్ళు పట్టుకున్నారంటే మనం కూడా అయిపోతాం. ఎందుకు వచ్చిన గొడవ? తీరా అవతలకి వెళ్ళాక ఏమన్నా ఆలోచించి ప్రయత్నం చేస్తారని ముందు అర్జెంట్గా ఏం చేస్తారు? సర్దుకొని వెళ్ళిపోతారు. గతంలో జరిగిందండి ఇది. మీరందరూ శోధించబడాలి. మీరు శోధించబడినట్లు మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినాలు, 10 రోజులు అండి. 10 రోజులు అంటే తక్కువ కాదు, అలాగని చాలా ఎక్కువని కాదు. ఏమంటే 10 రోజుల్లో వస్తుందండి, వీసా వచ్చేస్తుందండి, 10 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుందండి, 10 రోజుల్లో నేను వచ్చేస్తానండి అంటే అర్థం ఏంటి? 2 రోజుల్లో వస్తానంటే కొంచెం తొందరగా వస్తానండి, 10 రోజుల్లో వస్తానంటే కొంచెం లేట్ అయినా అది కూడా ఒక తొందరే, మరీ ఎక్కువ కాదు. అంటే మీకున్న శ్రమలను 10 దినాలు అన్నాడు, తక్కువ దినాలే. పౌలు గారు అంటారు, ఈ శరీరంలో మాకు చులకని శ్రమ. ఏ శ్రమ అట? అయినా మీకు శ్రమలు ఎప్పుడు దాకా ఉంటాయి? చదవండి, కంటిన్యూషన్ చదవండి. 10 రోజులు అంటే ఎప్పుడు దాకా? మరణం వరకు నమ్మకంగా ఉండంటే ఈ శ్రమలు ఎన్ని దినాలు? మరి మరణం వరకు శ్రమలు పెట్టి 10 దినాలు అంటాడేంటి? మరి నీ మరణం వరకు నీ జీవితకాలం ఎంత? 10 దినాలే. 3 నాళ్ళ ముచ్చట మన జీవితం. గనుక 10 దినాలు శ్రమ కలుగునంటే నీకున్న జీవితమే 10 నాళ్ళు. కనుక మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండంటే శ్రమలు వస్తాయి. ఎప్పటి వరకు వస్తాయి? మరణం దాకా వస్తాయి. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకే కిరీటం ఇస్తాను, జీవ కిరీటం. జీవ కిరీటం, జీవమును బహుమానంగా ఇస్తాడు, కిరీటంగా ఇస్తాడు. నేను నీకు జీవ కిరీటం. ఎవరికి? మరణం వరకు నమ్మకంగా ఉన్న వారికి దక్కే కిరీటం ఇది, జీవ కిరీటం. పౌలు అంటాడు, నా పరుగు కడముట్టించి తిని ఇక నా కొరకు నీతి కిరీటము, జీవ కిరీటం, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కనుక ప్రియులారా, దేవుని కొరకు శ్రమలలో మరణం వరకు నమ్మకంగా ఉంటే మనకు నీతి కిరీటం, జీవ కిరీటం నిలబడి ఉంది. ఆ తర్వాత మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు, మరలాదే మాట కంటిన్యూ చేస్తున్నాడు, జయించువాడు అపవాదిని జయించాలి, నీ శరీరాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, అపవాదిని జయించాలి. జయించావా? పోరాటం అపవాదికి నీకు శ్రమలు ఇస్తున్నాడు. అపవాది నిన్ను శోధిస్తుంది. ఈ శోధనలో, ఈ శ్రమల్లో నువ్వు గెలవాలి. చాలామంది గెలవటం లేదండి, ఓడిపోతున్నారు. జయించగలుగుతున్నారా? ఆలోచించండి. జయించువానికి 2వ మరణం, వారి మీద 2వ మరణము, 2వ మరణం వారికి ఏ హాని చేయదు, వాడు హాని చెందడు. 2వ మరణం అంటే అగ్నిగుండము. 2వ మరణం ఏ గుండం? అదే ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయాలు ఉంటుంది. అగ్నిగుండము 2వ మరణం. అగ్నిగుండం వచనం కావాలంటే చూడండి, మీకు తెలుసంటే పర్వాలేదు రాసుకోండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. 1000 సంవత్సరములుగా మరణమును 14వ వచనం చదివేద్దాం డైరెక్ట్. మరణము మృతుల్లో ఒక 14వ వచనం, 20వ అధ్యాయం 14. మరణమును మృతుల్లో ఒక అగ్నిగుండములో వేయబడెను. ఈ అగ్నిగుండం 2వ మరణం. 14వ వచనం. ఈ అగ్నిగుండం ఏంటి?
రెండవ మరణం అంటే అగ్నిగుండము హాని చేయదు, జయించిన వానికి. ఇకపోతే పెర్గమ సంఘము 12వ వచనం, ప్రకటన గ్రంథం 2:12. పెర్గమలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. వాడి అయిన రెండంచుల ఖడ్గం ఎక్కడుంది? అది హెబ్రీ 4:12. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను అది ఏం చేస్తుంది? శోధిస్తుంది. ప్రాణము ఆత్మ కీళ్ళు మూలుగా విభజించున్నంత మట్టుకు నీ మైండ్లో ఉన్నదేంటో పట్టేస్తుంది, అది శోధిస్తుందని. ఆ ఖడ్గం కలిగిన వాడు, ఆ వాక్యం కలిగిన వాడు యేసుక్రీస్తు అయితే ఆయన చెప్తున్నాడట ఏమని? 13, పెర్గమ, దీన్ని ప్రజెంట్ బర్గమ అని పిలుస్తున్నారట. ప్రజెంట్ దీన్ని బర్గమ. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని. ఎక్కడుందట సింహాసనం? సాతాను సింహాసనం ఎక్కడుందట? ఎక్కడైతే సంఘము కాపురం ఉందో అక్కడ ఆల్రెడీ ఎవరి సింహాసనం ఉంది? సాతాను సింహాసనం ఉంది. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్య చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని. సాతాను సింహాసనం అది ఎక్కడ సింహాసనం వేసుకుందంటే ఏకంగా సంఘములోనే సింహాసనం వేసుకున్న స్థితి అండి. అది ఎక్కడ కూర్చుందని రాయబడింది తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరిస్తూ దానంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తనను గూర్చి తాను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చున్నాడు. దేవుని ఆలయం, ఈ భూమి మీద దేవుని ఆలయం ఉంది. వాడు ఎక్కడున్నాడంటే భూమి మీదే ఉన్నాడు. యోబు సందర్భంలో చెప్తాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు దేవుడు. భూమి మీద ఇటు అటు తిరుగులాడచ్చు. వాడు ఇక్కడ సింహాసనం వేసుకున్నాడండి. ఈ రాజ్యముల అధికారము దాని మహిమ ఎవరికి అప్పగింపబడ్డాయంటాడు? నాకు. ఈ భూమి మీద వాడు సింహాసనాన్ని ఏర్పరచుకున్నాడు. భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాడు. యేసుప్రభు కూడా ఒక సందర్భంలో అంటాడండి, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుతున్నాడు, మనం ఇక్కడి నుంచి వెళుదాము. ఏ అధికారి అట వాడు? లోకాధికారి. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు కనుక రాజ్యముల మహిమ, రాజ్యములన్నీ, అధికారం అంతా ఎవరికి అప్పగించబడింది? సాతానికి. అంటే ఈ భూమి మీద అధికారిగా రాజ్యం కలిగిన వాడిగా సాతాను కనబడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే అండి కొన్ని ప్రాంతాల్లో సాతాను యొక్క ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందండి, మరీ ఎక్కువ. అది ఏ రూపంలోనైనా కావచ్చు. కొన్ని చోట్ల మత ఛాందసవాదుల రూపంలో ఉంటుంది, కొన్ని చోట్ల నాస్తిక హేతువాదుల రూపంలో ఉంటుంది, మరి కొన్ని చోట్ల రాజకీయ సంబంధమైన ఆటంకాల రూపంలో ఉంటుంది. అంతిపై అనేవాడిని చంపారట. అలా అంతిపై అనేవాడు హతసాక్షి అయిన తర్వాత కూడా దేవుని నామాన్ని విడిచిపెట్టని ఒక గొప్ప సంఘంగా ఏ సంఘం కనబడుతుంది? పెర్గమా. చదవండి మాట, మరలా చదువుదాం. సాతాను కాపురం ఉన్న స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని. చంపారు. కళ్ళ ముందు ఒక మనిషిని చంపారు, అయినా నామాన్ని విడిచిపెట్టలేదు. ఎంత గొప్పవాళ్ళండి. ఇవన్నీ మనకు కూడా సంభవిస్తాయండి. టైం ఇంకా రాలేదంతే. ఈజిప్ట్లో జరగలేదా క్రైస్తవులు చంపింది? పాకిస్తాన్లో జరగలేదా క్రైస్తవులను చంపడం? ఆఫ్ఘనిస్తాన్లో జరగలేదా క్రైస్తవులను చంపడం? ఒక చైనాలో జరగలేదా క్రైస్తవులను చంపడం? నార్త్ ఇండియాలో ఇప్పటికే జరుగుతుంది క్రైస్తవులను చంపడం. మన దాకా రావడానికి ఎన్నో రోజులు పట్టదు. కనుక ఆ రోజు జరిగినవి ఈరోజు జరుగుతాయి. కానీ మనం విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే రాస్తున్నాడు. అలిసిపోలేదట ఆ పెర్గమ సంఘం, అలిసిపోలేదు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు?
అయినను ఇన్ని చేసిన వారి మీద కూడా ఏమున్నాయట? తప్పిదాలు. కొన్ని 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 తప్పిదాలు మోపవలసి ఉన్నది. ఏంటవి? అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లు, జారత్వం చేయనట్లు, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు విగ్రహారాధన చేయడానికి, విగ్రహాలు అర్పించి తినడం. విగ్రహాలు అర్పించిన తినడం అంటే ఏంటో నిన్న D2లో చెప్పాను నేను. కొరింథీ పట్టణంలో పౌలు గారు రాస్తా అంటాడు, కొరింథీ పట్టణానికి 10వ అధ్యాయం ఒకసారి చూస్తారా? మొదటి కొరింథీ 10వ అధ్యాయము 15వ వచనం నుంచి, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలీయులను చూడండి. బలర్పించిన వాటిని తినవారు బలిపీఠముతో పాలివారైన వారు కాదా? బలిపీఠం వాళ్ళకే ఉంది, బలిపీఠం మీద ఉన్న తినిన వారు దాంతో పాలివారు అయ్యారు కాదా? ఇక నేనేం చెప్తున్నానంటే, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహంలో ఏమైనా ఉన్నదని నేను చెప్పట్లేదు. కానీ విగ్రహంలో ఏమి లేదు. విగ్రహాలకు అర్పించింది భోజనంగా పెడితే నో ప్రాబ్లం, తినండి. అర్పించిందేదో, మీకు వడ్డించిందేదో మీరు ఆలోచించకుండా తినండి అంటాడు తర్వాత వచనాలలో. ఎక్కడ? 27 నుంచి, అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు మీకు వెళ్ళాలని మనసుంటే వెళ్ళండి, విందుకు పిలిచినప్పుడు వెళ్ళండి. కానీ మనం ఈ దేవత ప్రభు బల్లలు తీసుకున్నట్టుగా దేవత బల్ల తీసుకుందాం రమ్మంటే మాత్రం వెళ్ళకండి. దానికి దీనికి తేడా ఉంది. అర్థమైంది కదా నీకు? ఆ భోజనం కూడా ఎవడైనా వచ్చి అయ్యయ్యో అన్నయ్య మీరేంటి ఇది తింటున్నారు, ఇది అర్పించబడింది అని అంటే అతని మనస్సాక్షి కొరకు నువ్వు లేచేళ్ళు, అతని కోసం లేచేళ్ళు. వాస్తవానికి నువ్వు లేచి వెళ్ళాల్సిన అవసరత లేదు. నువ్వు తినొచ్చు, ప్రాబ్లం ఏముంది? అరటిపండు బొమ్మ ముందు పెడితే అందులో ఏమి లేదు, పెట్టగానే ఇందులోకి ఏమైనా వచ్చేస్తుందా? కానీ ఈ పెర్గమ సంఘంలో ఏం జరుగుతుందంటే, వాళ్ళు ప్రభు బల్లలో చేయి వేసినట్లుగా దయ్యముల బల్లలో కూడా ఏం చేస్తున్నారు? అదన్నమాట జరుగుతుంది. అందుకే అది చాలా డేంజర్. చెప్తున్నాడు చూడండి, ప్రకటన గ్రంథం, పెర్గమ సంఘం అదేదనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్టు, జారత్వం చేయనట్లు, ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు. బాలాకుకు ఒకడు నేర్పాడు. బిలాం అంటే ఎవరో తెలుసు కదా మీకు? ఒక మోయాబీయుడు, ఒక సోది చెప్పుకునేవాడు. అలాంటి వాడికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. తన వాక్యాన్ని, తన వాక్కును ప్రకటించే అవకాశం ఇచ్చాడు. అలాంటి వాడికి ఒక ప్రవక్త అనే పేరు ఇచ్చాడు. తన మాట ప్రకటించే అవకాశం ఇచ్చాడు. కానీ బిలాము ఏం చేశాడండి? బిలాము దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు. ఆ వరం ఇచ్చాడు అతనికి. ఇశ్రాయేలును శపిద్దామని బయలుదేరాడండి. బాలాకు రాజు పిలిచాడని. ఈ బాలాకు రాజు ముందేమో మామూలుగా మనుషులను పంపించాడు, వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చినప్పుడు వరాలు కురిపించాడు, ప్రామిసులు చేశాడు, వాగ్దానాలు చేశాడు. నిన్ను నేను గణపరుస్తానంటే మంత్రి పదవి ఇస్తాడేమో, నా ఇంటిడు బంగారాన్ని ఇస్తాను, డబ్బు ఇస్తాను. ఈ ఆఫర్లు నచ్చాయి ఎవరికి? బిలాముకు నచ్చాయి. కానీ దేవుని మాటను నేను మేరలేను. నా నోట ఆయన ఏం పలికిస్తాడు అదే జరుగుతుంది. నా నోట ఆయన ఏమి శాపం పలికించట్లేదు. సంఖ్యాకాండంలో 23-24 అధ్యాయాల్లో ఉంటుంది, చదువుకోండి తర్వాత. సంఖ్యాకాండంలో 23-24 అధ్యాయాలు ఉంటుంది. ఆ మహానుభావుడు నా నోట ఏది పలికిస్తే అదే పలుకుతానని మొత్తానికి ఆశీర్వదించి వచ్చాడండి. కానీ ఒక సలహా ఇచ్చాడు, ఇలా కుదరదు, ఆయన ఏమి వాళ్ళని దీవించమంటున్నాడు తప్ప శపించమంటం లేదు. ఒక పంచే నీకు సలహా ఇస్తాను, వాళ్ళకు ఉరియొడ్డు అన్నాడు. వాళ్ళకి నేను ఎలా ఉరియొడ్డుతాను? దేవుడికి నచ్చంది వాళ్ళు చేశారంటే నువ్వేం చేయని అవసరం లేదు, దేవుడే వాళ్ళని వేసేస్తాడు. ఏం చేయాలి? ఏమి లేదు, మీ మోయాబీల్లో అందమైనటువంటి కన్యకల్ని మా వాళ్ళ మీద కుసిగొలుపు. వీళ్ళు ఎవరంటే మంచి మర్యాద, నీతి, జాతి ఏం ఆలోచించరు వీళ్ళు. దేవుడు ఏంటి, సత్యం ఏంటి ఇవి ఆలోచించరు. ఏమంటే ఆ స్త్రీలు మోయాబు స్త్రీలు రాగానే వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. ఎవరు?
ఏది దేవుడికి నచ్చదో అది చేయించాడు సలహా ఇచ్చి. ఎవరు? బిలామే చేయించాడు, బాలాక్కు సలహా ఇచ్చాడు. నువ్వు ఇలా చేస్తే వాళ్ళను దేవుడే నాశనం చేస్తాడు, మనం ఏం చేయని అవసరం లేదు. ఇశ్రాయేలీలకు ఇలా ఉరి వడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము ఒక ప్రవక్త అయ్యుండి దేవుడు అంటే ఏంటో తెలిసిన వాడు అయ్యుండి ఎంత దారుణమైనటువంటి పని చేశాడండి. అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు పెర్గమ సంఘంలో ఉన్నారు. మనలో కూడా ఉంటారండి. ఏది చేస్తే జయశాలి గారికి నచ్చదో అది మన చేత చేయించే గనులు ఉన్నారు. ఎందుకు? వీడికి ఎలాగైనా ఉద్వాసన పలకాలి, ఎలాగైనా ఉద్వాసన పలకాలి. సలహా చాలా జాగ్రత్తగా ఉండండి మనుషుల విషయంలో, చాలా జాగ్రత్త. దేవుడికి నచ్చని వాటిని మీ చేత చేయించే గనులు ఉన్నారు. అలాంటి బోధ ఉందట, అలాంటి బోధ ఉంది. చదువుతున్నాడు చూడండి ఆ మాటని. ఇశ్రాయేలీలకు ఉరి వడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ప్రకటన 2 చదువుతున్నాం, 15వ వచనం. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారు కూడా నీలో ఉన్నారు. కావున మారుమనసు పొందుము లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. నా నోట నుండి వచ్చు వాక్యమును ఖడ్గంతో నేను యుద్ధం చేస్తాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను, మరుగై ఉన్న మన్నా అంటే ఆహారం. అరణ్యంలో ఇశ్రాయేలీయులు తిన్న ఆహారం. కానీ నిజమైన ఆహారం ఏది? దేవుని వాక్యం. ఇదిగో నేనే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన. 51, 52 వచనాలు ఉంటాయి చూడండి. మన్నాను అరణ్యంలో తిన్నారని మీరు అనుకుంటున్నారు. నేనే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని, నిజమైన మన్నా, మరుగై ఉన్న మన్నా యేసుక్రీస్తే వాక్యం. వాక్యము మరుగై ఉన్న మన్నా. అందుకే అంటున్నాడు జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజించనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు, తెల్లరాతిని. తెల్లరాతి అంటే పవిత్రత. రాయి మీద పేరు చెక్కడం ఏంటంటే అంటారా, రాయి మీద చెక్కబడింది ఎప్పటికీ చెరిగిపోదు, శాశ్వతంగా స్థిరంగా ఉంటుంది. అంటే శాశ్వతంగా నిలిచిపోయే ఒక పేరు నీకు ఇస్తాను. ఏంటంటే ఆ పేరు? కొడుకులు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే గొప్ప పేరండి అది. కొడుకులు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే గొప్ప పేరు క్రైస్తవుడు. అపోస్తుల కార్యాల్లో ఉన్న మాట. ఏ పేరండి అది? అంతియొకయలోని శిష్యులు మొట్టమొదట ఏమని పిలువబడ్డారట? అంతియొకయలోని శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనం. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు నేను వారికి పెడతాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు. అదే రాతి మీద అన్నాడు. అదే క్రైస్తవులు. 11లో ఉంటుంది అపోస్తుల కార్యాల్లో. అపోస్తుల కార్యాల్లో మనం చదివిన మనం మాట్లాడుకున్న మాటే. అంతియొకయలోని శిష్యులు మొట్టమొదట ఏమనబడ్డారు? క్రైస్తవుడు. కనుక ప్రియులారా, ఈ 3 సంఘాల వివరణ మొదటి భాగం అయితే, రెండవ భాగాన్ని మనం ప్రారంభించుకోం. చాలా పెద్ద పాఠం అండి. మాకేంటంటే ఎంత పెద్ద పాఠం చెప్పారు అనుకోకండి, ఎంతసేపు చెప్పారు అనుకోకండి. వివరణ కావాలి, కంటిన్యూషన్ పాఠం ఉంటుంది.